ఇక ముద్రగడ భౌతిక కాయానికి ప్రముఖులు ఒక్కొక్కరు నివాళులర్పిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కిర్లంపూడిలో ముద్రగడకు నివాళులర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక రాజకీయ ధృవతార, ఆవేశానికి, ఆత్మాభిమానానికి ఆయన ఒక చిరునామా, ఒక రాజీ లేని పోరాటం చేయటం జరిగింది. ఇటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడు ప్రస్తుత తరుణంలో ఉండటం చాలా అరుదు. ఆ విధంగా మొత్తం ఆయన జీవితం యావత్తు కూడా అనేక రకాల పోరాటాలు, అనేక రకాల ఆవేశాలు, అనేక రకాల విజయాలు, అలాగే అనేక రకాల వెన్నుపోట్లు కూడా ఆయన జీవితంలో ఉంది. ఆ విధంగా మొత్తం ఒక రాజకీయ దురంధరుడు ఒక ప్రాంతాన్ని ఒక ప్రభావితం చేయడంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి వెనుకబాటుతనాన్ని పారదోలి ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయనకి సహకరించింది మిగతా అన్ని వర్గాలు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వర్గం కోసం ఆయన పాటుపడుతున్నా అంటే మిగతా వర్గాలన్నీ కూడా ఆయన సంబంధించిన ఉద్యమానికి భోజనాలు పెట్టడం, మైకులు పెట్టడం, అలాగే టెంట్లు వేయటం మిగతా సామాజిక వర్గాలు చేసేవాడు. ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల యొక్క మనసు కూడా గెలిచిన గొప్ప వ్యక్తి. అన్ని వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన మెచ్చుకుంటారు. ఆ విధంగా అటువంటి ఒక రాజకీయ దురంధరుని మనం ఈరోజు కోల్పోవటం నిజంగానే చాలా దురదృష్టకరం. ఆయన యొక్క ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆ కుటుంబానికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను.